నమస్కారం. సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల వారికి మరి యూత్కు యువజన సంఘాలకు నమస్కారం. రేపు వచ్చే నెలలో 7 తారీఖు ఈ లోన్ల మీద సబ్సిడీల మీద లోన్ల అవగాహన గురించి లోన్లు ఎలా తీసుకోవాలి, ఏ బ్యాంకులు మనకు లోన్లు ఇస్తున్నాయి ఇస్తలేవు, సబ్సిడీ ఎంత వస్తుంది ఏ లోన్ తీసుకుంటే, ఈ నిరుద్యోగులు చదువుకొని వనరులు లేక మరి ఏం చేసుకోవాలో ఉద్యోగాలు రాక ఎలా బ్రతకాలో తెలియక చాలామంది మానసికంగా సతమతం అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది యువకులు నాకు పరిచయం ఉన్నటువంటి వారు సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో ఒక మంచి మీటింగ్ పెట్టాలని చెప్పి అడిగారు. వాళ్ళు ఆ మీటింగు ఈడిపి అంటే ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే నిరుద్యోగులకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్. అది మరి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సహకారంతో, అక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకు జిల్లా బ్యాంకు వాళ్ళ సహకారంతో, జోగిపేటలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులను కూడా మనము ఇలాంటి లెటర్లు ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తూ ఉన్నారు. లోకల్లో ఉన్నటువంటి వారు లోకల్ లీడర్ ఇన్ఛార్జీలు 2 ఉన్నారు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు ఇన్ఛార్జీలు మల్లేష్ అండ్ చంద్రశేఖర్, వీరిద్దరూ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు. 7 తారీఖు మీటింగ్కు వచ్చినందువల్ల మీకు ఏంటి ఉపయోగం అనేటువంటి విషయానికి వస్తే, లోన్లు తీసుకోవాలంటే మీకు అవగాహన ఉండదు. ఎలా లోన్ తీసుకోవాలి, దానికి పేపరింగ్ ఎలా ఉండాలి, పేపర్లు ఎలా ఏమేమి పేపర్లు అవసరం ఉంటాయి, ఎలాంటి లోన్లు ఉన్నాయి మీకు అనేది. స్టేట్ గవర్నమెంట్ లోన్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు ఉన్నాయి. వీటికి మనం లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్ళినా మన వారికి అవగాహన లేక, చట్టాలు తెలియక చాలా వరకు మన వాళ్ళు వెనుకపాటుగా వెళ్తూ ఉన్నారు. బ్యాంకులు ఒప్పుకోవట్లేదని నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బ్యాంకులను ఎలా ఒప్పించాలి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవడానికి ఎలాగా వాళ్ళని మనం అడగాలి, మనం ఏ రూపకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద అవగాహన కల్పించడమే, లోను తీసుకోవడానికి అవగాహన కల్పించడమే ఈ యొక్క మీటింగ్ ప్రధాన ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జోగుపేటలో ఉన్నటువంటి ఈ ఆందోళన కాన్స్టిట్యున్సీ జోగుపేటలో మార్కెట్ యార్డులో తప్పనిసరి ఈ మీటింగ్ జరుగుతుంది. మార్కెట్ యార్డులో మీటింగ్ టైం వచ్చేసి 10:30 ఏప్రిల్ 7 తారీఖు ఈ మీటింగు ఏర్పాటు చేయడమే. మేము దీన్ని దృష్టిలో పెట్టుకునే స్టేట్ ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్కు లెటర్ ఇచ్చాను. ఆయన స్పందించారు. తప్పనిసరి మంచి ప్రోగ్రాం, మంచి అవగాహన కల్పించండి, నా సహకారం ఉంటుందని కూడా చెప్పారు ఆయన. ఆ విధంగా జీఎం గారు కూడా ఫోన్ చేసి మాట్లాడితే సహకరిస్తానన్నారు. వారు బ్యాంకులకు కూడా ఇంటిమేషన్ పెడతానన్నారు, బ్యాంకులో పిలుస్తానన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు మనకు సహకరిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అయ్యి ఈ గవర్నమెంట్ ఇచ్చే సహకారం, వారు చెప్పేటువంటి మాటలు విని మనం ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఒక మంచి ఉద్దేశం, మంచి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది. జోగుపేటలో కానీ సంగారెడ్డిలో ఉన్నటువంటి వారు కానీ ఈ ఇంటిమేషన్ ఉన్నటువంటి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి నిరుద్యోగి, ప్రతి వ్యాపారి, ఇంకా ఎదగాలి అనుకున్నటువంటి వారు, వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, ఇంకా పెద్ద వ్యాపారాలతో పెట్టుకోవాలనుకునేటువంటి వారు, లేదా ఈ వ్యాపారమే లేక ఏం పెట్టుకోవాలో తెలియక మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి వారు, ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగాలు రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా చాలామంది ఉండుంటారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అయినట్లయితే ఈ అవగాహన సదస్సులో చెప్పే మాటలు, అంటే ప్రభుత్వ వారు కానీ మేము కానీ చెప్పే సంస్థలు చెప్పేటువంటి మాటలు మీరు విని మీరు ఒక మంచి ఉద్దేశం కలిగి మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు విడిచిపెట్టుకోకూడదు. మీరు తప్పనిసరి మీటింగ్ అటెండ్ కావాలి. మీరు ఇప్పుడున్నటువంటి వాటిల్లో చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. చాలామందికి ప్రైవేట్లో కూడా కంపెనీలలో ఉద్యోగాలు రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు అసలే రావట్లేదు. మీరు 10th క్లాస్ ఉంటారు, ఇంటర్ క్లాస్ ఉంటారు, లేదా డిగ్రీ పాస్ అయి ఉంటారు, పీజీ చేసి ఉంటారు, కానీ ఏం చేయాలో అర్థం కాక మీరు సతమతం అవుతుంటారు. ఎంత ఉన్నత చదువు చదివినా ఈ ఇండస్ట్రియల్ లైన్ కానీ, లేదా ఈ వ్యాపార రంగం కానీ, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ మీకు తెలియదు. కాబట్టి మేము ఎంఎస్ఎంఈ రేట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి స్టేట్ ఆర్గనైజేషన్ గత 5-6 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉంది తెలంగాణ స్టేట్లో. మరి మేము చాలా మీటింగులు, అవగాహన సదస్సులు, మీటింగులు పెడతా ఉన్నాం. కాబట్టి ఆ మీటింగ్కు నేను కూడా అటెండ్ అవుతాను. నా ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ లోకల్ ఉన్నటువంటి లోకల్ వారు ఇన్ఛార్జీలు ఉంటారు, మరి ప్రభుత్వం వారు, బ్యాంకుల వాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి తప్పనిసరికి ఈ మీటింగ్ను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువత, వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఈ మీటింగ్కు హాజరై ఈ యొక్క మీటింగును మీరు జయప్రదం చేసి ఆ యొక్క జోగుపేట మార్కెట్ యార్డులో అండ్ 10:30 గంటలకు, ఉదయం 10:30 గంటలకు మీటింగ్. అండ్ ఏప్రిల్ 7 తారీఖు తప్పనిసరి మీరు అందరూ మీ యొక్క సహకారం అందించి మీరు వచ్చి విని మీరు ఈ యొక్క మీ అభివృద్ధి,
మీ యొక్క ఆందోళనలో ఉన్నటువంటి కాన్సెన్స్లో నిరుద్యోగుల అభివృద్ధి, మీరు ఎలా బ్రతకాలనేటువంటి సిస్టమ్ నేర్పే అభివృద్ధి, మీ ఆలోచన విధానాన్ని మార్పు చెందించే ఆలోచన. కాబట్టి మీరు తప్పనిసరిగా హాజరయ్యి, నిరుద్యోగులందరూ వ్యాపారస్తులందరూ హాజరయ్యి ఈ మీటింగ్ను జయప్రదం చేసి ఆ మీటింగ్ తప్పనిసరి మీరు రావాలని కోరుకుంటూ ఎంఎస్ఎంఈ రైట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మండల డానియల్ కోరుతున్నాను. మీకు అందరికీ నమస్కారం.